నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికలోని చట్టపరమైనటువంటి అంశాలు ఏంటి అంటే, ఇండస్ట్రీస్కి సంబంధించి కార్మికుల విషయంలో చట్టాన్ని సవరణ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఒక ఆర్డినెన్స్ని ఆమోదం తెలిపింది. విషయం ఏంటి అంటే, కార్మికులు ఏదైనా ఒక ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలి. అంటే రోజుకు 10 గంటల చొప్పున పనిచేయవచ్చు, అరగంట విరామము తీసుకోవాలి అన్న నిబంధనను విధిస్తూ ఒక ఆర్డినెన్స్ ని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఒకవేళ కార్మికులు 10 గంటల కంటే ఎక్కువ కాలం, అంటే ఎక్కువ సమయం, ఎక్కువ గంటలు పనిచేసినా దానికి మేనేజ్మెంట్ యాజమాన్యము అలవెన్స్ చెల్లించాలని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చింది. సో ఈ నిబంధనల ప్రకారంగా ఇప్పటి నుంచి కార్మికులు వారానికి 48 గంటలు పనిచేయాలి. ఒక సంస్థని ఇండస్ట్రీగా గుర్తించాలంటే ఆ సంస్థలో మిషన్లతో పాటు 20 మంది కార్మికులు ఉంటే దానిని ఒక ఇండస్ట్రీగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇండస్ట్రీగా అనుమతించి కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా ఎలాంటి మిషన్స్ లేకుండా కేవలం కార్మికులతో పనిచేస్తే, అంటే దాదాపుగా 40 మంది కార్మికులు ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్లు గుర్తించబడితే అప్పుడు ఆ ఇండస్ట్రీని, అంటే ఆ సంస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించబడుతుంది. అంటే ఆ సంస్థని ఇండస్ట్రీగా గుర్తించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. సో ఇది కార్మికులకు సంబంధించి ఒక చట్టాన్ని ఇండస్ట్రీస్ యాక్ట్ ని సవరణ చేయాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సో మిత్రులారా, చట్టపరమైనటువంటి అంశాల మీద కనీస అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో మీ ముందుకు చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఈ పుస్తకం చదివే ప్రయత్నం చేయండి. కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈజ్ లా, అసలు మన జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా మనం ఏ రకంగా లీగల్ గా వాటిని పరిష్కరించుకునే అవకాశాలు, మార్గాలు ఉన్నాయో తెలుస్తుంది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.